హాయ్ అండి. నమస్తే. నేను మీ జయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరికీ తెలుసు కదా! ఈ మధ్య నేను 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేశానని. అందులో భాగంగా ప్రతిరోజు నేను ఏమేమి చేస్తున్నానో, ఏమేమి తింటున్నానో, కొన్ని రెసిపీసు, ఇంకా ఏదో ఒక టాపిక్‌తో మన వీడియోస్ వస్తున్నాయి. మన వీడియోస్‌ని రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి ఇవన్నీ అర్థమవుతాయన్నమాట. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ. ఎప్పుడైతే మనం ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయకుండా ఉంటామో అప్పుడు మనం తెలియకుండానే మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాము. కానీ మనం వెయిట్ లాస్ స్టార్ట్ చేసినా కూడా 20% ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే ఆ వెయిట్ లాస్ కూడా సక్రమంగా అవ్వదు. అంటే కొంచెం ఫాస్ట్గా ఉండదు. ఎంత మనం ఫుడ్ కంట్రోల్ చేసుకున్నా, ఎంత చేసినా ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి బాడీకి. ఆ లేడీస్ ఉన్నారు కదా, వాళ్ళు ఏమనుకుంటారు, ఇంతకుముందు నేను కూడా అలానే అనుకునేదాన్ని, ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాం కదా, ఇదే సరిపోతుంది కదా మనకి అనుకుంటాం. కానీ అది చాలదు. ఇప్పుడు చూడండి, హాఫ్ అన్ అవర్ నేను వాకింగ్ చేస్తున్నాను కదా, వాకింగ్ చేస్తే ఎంత క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి? 100. అదే మనం ఒక సమోసా లేదంటే ఒక పఫో ఏదన్నా 1, 2 తిన్నామంటే చాలు, ఆ 100 క్యాలరీస్ వచ్చేస్తాయి. ఇలా ఎక్కువ క్యాలరీస్ ఉండే ఫుడ్ తీసుకుంటూ ఏమీ ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా ఉన్నామంటే ఆటోమేటిక్గా వెయిట్ పెరిగిపోతామన్నమాట. అందుకని ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేయండి. దాన్ని మెల్లమెల్లగా కొంచెంగా పెంచుకోండి. మరి అప్పుడే ఏమి ఫాస్ట్గా చేయమండం లేదు, నిదానంగా పెంచుకోవాలి. చెప్పడం ఈజీనే, కానీ చేయడమే చాలా కష్టం. నాకు అర్థమవుతుంది కదా. కానీ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత అయితే మనం ఏం చేయలేము. ఏదైనా ఒక ప్రాబ్లం రాకముందే మనం దాన్ని జాగ్రత్త తీసుకోవాలి తప్ప, వచ్చిన తర్వాత ఇంకా మనం ఎన్ని చేసినా దాన్ని వెనక్కి తీసుకురాలేం కదా. దీనికోసం జిమ్ములకి వెళ్ళి మనీ వేస్ట్ చేసుకోమని అనడం లేదు. మన ఇంటి దగ్గరలో ఏదన్నా పార్క్ ఉన్నా, లేదంటే ఇంట్లోనైనా సరే ఒక హాఫ్ అన్ అవర్ నడక, లేదంటే టీవీలో ఏదో ఒక ఎక్సర్సైజెస్ వస్తుంటాయి కదా, అవి పెట్టుకొని దాన్ని చూసుకుంటూ అయినా చేస్తూ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా కనీసం చేస్తే మన బాడీ యాక్టివ్గా ఉంటుంది. మనకు తెలియకుండానే మన మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది, వెయిట్ లాస్ కూడా స్పీడప్ అవుతుంది. ఇదండి ఇవాల్టి టాపిక్. మరి రేపు ఇంకొక టాపిక్తో మాట్లాడుకుందాం. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తేనే. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఈరోజు కూడా రోజు లాగానే మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ వాటర్ తాగాను. దాని తర్వాత డిటాక్స్ డ్రింక్ తాగేసాం. మా వారు నేను ఇద్దరం కలిసి 6:30కి తాగేసేసాం. ఇంకా మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్కి 9:30కి రోజులాగానే హెర్బల్ లైఫ్ షేక్ తీసేసుకున్నాను. ఇంకా దాని తర్వాత షేక్ తాగిన తర్వాత ఆకలేసింది కొంచెం ఈరోజు. అందుకని 12:30కి ఒక డ్రై ఫ్రూట్స్ సున్నుండ తిన్నాను. ఎందుకంటే ఇవి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను, బయటవి కాదు. నేను ఇంట్లోనే బాగా డ్రై ఫ్రూట్స్ వేసి ఇంట్లో చేసిన నెయ్యితోనే అంతా నా చేతులతో చేసుకున్నాను కాబట్టి ఎటువంటి కల్తీ ఉండదని ఒకటి తీసుకొని తినేసేసాను అనమాట. చాలా రోజుల తర్వాత, ఈ మధ్య కొంచెం షుగర్ కంట్రోల్లో ఉంటుంది కదా, ఇంకా తిందాంలే ఒకటని చెప్పేసి ఏం కాదులే అని. కాకపోతే ఇందులో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా. దీన్ని పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. కాకపోతే షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం బెల్లంతో చేసింది తింటే మంచిది, అది కూడా తగు మోతాదులోనే తీసుకోవాలి. అయితే ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి చాలా మంచివి అన్నమాట. పొట్టు మినప్పప్పు, నెయ్యి, బెల్లం ఇవన్నీ మన బాడీకి చాలా మేలు చేస్తాయి. మినపప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వలన ఎముకల బలానికి, శరీర దృఢత్వానికి సహాయపడుతుంది. నెయ్యిలో ఆటోమేటిక్గా గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, దానివలన మన చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది అన్నమాట అది. ఇంకా ఇందులో విటమిన్ ఏ, డి, ఈ, కే ఉంటాయి నెయ్యిలో. మన చర్మం కాంతివంతంగా కూడా అవుతుంది వీటన్నిటి వలన. ఇంకా బెల్లంలో అయితే తెలిసిందే కదా, ఐరన్ ఎక్కువగా ఉంటుంది, దానివలన మన రక్తహీనతను నివారిస్తుంది అన్నమాట. ఇంకా బెల్లం ఇమ్యూనిటీ బూస్టర్ లాగా మన బాడీలో ఇన్ఫెక్షన్లను రాకుండా మన శరీర రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందన్నమాట. ఇంకా మధ్యాహ్నం 1:30కి భోజనం చేశాను. ఈరోజైతే ఎగ్ కర్రీ చేశాను, దోసకాయ పప్పు ఉంది.
దీంతో కీరా పెట్టుకొని తినేసేసాను మధ్యాహ్నం. తినేసి కొంచెం సేపు పడుకున్నాను. ఇంకా ఈ 3 డేస్ నేను ఎక్సర్సైజ్‌లు ఏమీ చేయను. వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్‌లు ఏమీ చేయను. 4థ్ డే నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాననమాట. ఇంకా దాని తర్వాత పడుకుని లేచిన తర్వాత ఒకసారి ఆ ఫ్రెష్ తాగాను మళ్ళీ. ఆ ఫ్రెష్ తాగేసి ఇంకా కొంచెం సేపు టీవీ చూశాను. ఈలోపు మా వారొచ్చేసారు. ఇంకా ఆయనకి కాఫీ కలిపిచ్చేసి ఇంకా దాని తర్వాత నైట్ డిన్నర్‌కి ప్రిపేర్ చేశాననమాట. నేనైతే డిన్నర్‌లోకి రాగి ఇడ్లీ చేసుకుందామని చెప్పి అది ప్రిపేర్ చేసుకున్నాను. వీళ్ళు తింటారో తినరో ఇంట్లో పిల్లలు ఈయన అని వీళ్ళకేమో మామూలు ఇడ్లీ పిండి వేసేసాననమాట. ఇంకా వీళ్ళని అడిగితే వీళ్ళని మాకు మామూలుయే వేయమన్నారు. ఇంకా వాళ్ళకి మామూలు వేసుకొని నాకైతే ఒక ప్లేటు రాగి ఇడ్లీ వేసుకున్నాను. 4 ఇడ్లీ వస్తాయి కదా! ఇంకా అవి తినేద్దామని చెప్పేసి అవి చేసేసుకున్నాను. నేనైతే ఇడ్లీ వేసే ముందు కొంచెం ప్లేట్స్‌కి నెయ్యి రాస్తాను. ఇంట్లో నెయ్యే. అది నేను మామూలు ఇంట్లో పాలు తోడేసుకొని నేను ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేసుకుంటాను. వీక్లీ వన్స్ ఆ మీగడంతా చేసేస్తే నెయ్యి వస్తుంది కదా! అలా చేసేసుకుంటాను. నేను సున్నుండలకైనా, ప్లస్ ఇంట్లో చేసే స్వీట్స్‌కైనా, బిర్యానీలోకైనా ఇలా వీటికి ఏదైనా చేయాలన్నా నేను ఆ నెయ్యిని వాడుకుంటాను. ఒకవేళ మీకు నేను ఏమి పాలు తీసుకుంటాను, నెయ్యి ఎలా చేస్తాను అనేది కూడా మన ఛానల్లో వీడియో ఉంది. ఆ వీడియో లింక్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. ఇంకా ఇలా నలుగురికి 4 ప్లేట్లు ఇడ్లీ వేశాను. నా ప్లేటు రాగి ఇడ్లీ నేను సపరేట్‌గా వేసుకున్నాననమాట. అందులోనే కాకపోతే ప్లేట్ సపరేట్‌గా పెట్టుకున్నాను. ఇదిగోండి నా 4 రాగి ఇడ్లీ వేసేసుకొని పల్లీ చట్నీ చేశాను. అందులోకి పల్లీలు, కొబ్బరి ఇవన్నీ ఏసి ఇంకా ఆ చట్నీ పెట్టుకున్నాను. ఇదిగోండి ఇదొచ్చేసి మునగాకు కారప్పొడి అనమాట. ఇంక ఇవి 2 పెట్టుకొని నా 4 ఇడ్లీ నేను తినేసాను. చూడండి నేను ఫస్ట్ టైం వేసాను రాగి ఇడ్లీ. అయినా కూడా చాలా బాగా వచ్చాయన్నమాట. నేను ఎలా ఉంటాయో ఏంటో అనుకున్నాను. కానీ ఆ వాటంతా సాఫ్ట్‌గా లేవు. కానీ నేను మామూలు ఇడ్లీ ఇంకా చాలా సాఫ్ట్‌గా ఉంటాయి నేను చేసేవి. ఆ వాటంత లేవు కానీ కొంచెం వాటర్ వేయాలో ఏమో తెలీదు. కొంచెం అంటే సాఫ్ట్‌గానే ఉన్నాయి. కొంచెం తక్కువయిందనమాట. ఇంకా ఇవి 4 ఇడ్లీ తినేసేసాను. తినేసిన తర్వాత ఇంకా హైదరాబాద్‌లో వర్షాలు బాగా పడుతున్నాయి కదా! ఇంకా ఈ చల్లగాలికి చల్లగా ఉంది కదా వాతావరణం. మజ్జిగైతే తాగబుద్దయ్యటం లేదు. అందుకనే మళ్ళీ ఇంకొకసారి ఫ్రెష్ పెట్టుకొని తాగేసేసాను. తాగేసేసి ఇంకా కొంచెం సేపు టీవీ చూసాం. సీరియల్స్ అవి చూస్తాం మేము. ఇంకా అవి చూసేసి 10:30కి పడుకున్నాం అనమాట. మరి ఇదండి ఈరోజైతే నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇలా చేశాననమాట. ఇంకా రేపు అంటే 30th రోజు నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేం చేస్తున్నానో, ఏమేం తింటున్నాను అనేది రేపటి వీడియోలో మీతో షేర్ చేస్తాను. మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.